నాగేందర్కు షాక్ తప్పదా? కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్కు షాక్ ఇవ్వాలని చూస్తుందా? ఎందుకు అనుమానం వస్తుందంటే నేను మీకు ఒక వీడియో చూపిస్తా. దానికంటే ముందు ఏంటంటే ఇవాళ సుప్రీంకోర్టులో అనర్హత ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. సరే, దాన్ని కొన్ని రోజులు వాయిదా వేసిరు. మళ్ళీ వాదనలు నడుస్తున్నాయి. ఇవాళ కొంతమంది వాదనలు విన్నారు, ఇంకా కొంతమంది వాదనలు వినాలి. ఎవరి మీద కేసు నడుస్తుంది? ఇది 10 మంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ కేసు వేసింది. ఎందుకంటే మా పార్టీలో గెలిచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు పోయిర్రు కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వెయ్యండి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయిరు, హైకోర్టుకు పోయిరు, దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోయిరు. ఇవాళ సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంది. చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇవాళ కూడా జరిగింది. ఇవాళ ఏదో ఒకటి తీర్పు వస్తుంది అని అనుకున్నారు, కానీ మళ్ళీ అది మళ్ళొక వారంకి ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. దాని మీద చర్చ జరుగుతుంది. ఒక దిక్కు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన చర్చ జరుగుతున్నప్పుడు, కోర్టులో కేసు గురించి నడుస్తున్నప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో వచ్చిన ఫ్లెక్సీలు ఇవి. ఒక్కసారి చూడుర్రి. ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైతే 30 సంవత్సరాలుగా నిరంతరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజు యాదవ్ గారికి టికెట్ కేటాయించాలని మనవి చేస్తూ ఫ్లెక్సీలు వేసింది ఎవరట? ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఒక్కసారి వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. ఇది ఇది ఖైరతాబాద్ అసెంబ్లీలో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే, ఎందుకంటే ఇవాళ కోర్టులో ఇది నడుస్తుంది కదా, ఉప ఎన్నికలు వస్తాయి అనే చర్చ జరుగుతుంది కదా. ఉప ఎన్నికలకు వస్తే గనక ఈయనకు టికెట్ ఇవ్వాలని ఎవరు కోరుతారు? ఆయన కోరతలేడు. ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుతారట. ఈ ఫ్లెక్సీలో ఉంది అదే, దీని అర్థం అదే. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పీసీసీ ప్రెసిడెంటు, వాళ్ళ సీఎము, వాళ్ళ హైకమాండు, ఇప్పుడు వచ్చిన మీనాక్షి, తర్వాత మంత్రివర్గం, మంత్రులు, ఇంకా ఆ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరి ఫోటోలను వేస్తూ దీంట్లో దానం నాగేందర్ ఫోటో ఎక్కడ లేదు. ఎందుకంటే దానం నాగేందర్ టికెటే ఈయనకి ఇయ్యమని అడుగుతుండు కదా, ఖైరతాబాద్ నియోజకవర్గంకి సంబంధించింది ఇది. సో దానం నాగేందర్ ఫోటో ఏం లేదు, కానీ వాళ్ళ పార్టీలో ముఖ్య నాయకులందరిది, వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ది, అట్లనే వాళ్ళ సీఎంది, అందరు దాంతో ఒక ఫ్లెక్సీ వచ్చింది. ఇది ఎక్కడ వచ్చింది? ఖైరతాబాద్ నియోజకవర్గంలో వచ్చింది. బంజారా హిల్స్ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గం, అంటే ఖైరతాబాద్ నియోజకవర్గం వచ్చే చాలా చోట్లల్లో ఈ ఫ్లెక్సీలు వచ్చినాయి ఇవాళ. అయితే ఫ్లెక్సీ వచ్చిన రోజు ఇంపార్టెంట్. ఇవాళ అనర్హత పిటిషన్ మీద కోర్టులో చాలా హాట్గా డిస్కషన్ నడుస్తుంది. ఖైరతాబాద్లో ముఖ్యంగా 10 స్థానాలకి ఉప ఎన్నిక వస్తుంది ఖచ్చితంగా అనేది మనం వింటున్నాం, చూస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళ మీద అనర్హత పిటిషన్ పడుతుందని. కానీ దానం నాగేందర్ది ఏంది అంటే, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేసి అక్కడ ఓడిపోయి మళ్ళీ అదే ఎమ్మెల్యే స్థానంలో ఆయన ఇప్పుడు కంటిన్యూ అవుతుండు. సో చాలా కాంప్లికేట్ ఇష్యూ ఇది. ఖచ్చితంగా కోర్టు దీని మీద చర్యలు తీసుకుంటుంది అనేది ఖైరతాబాద్లో ఉన్న అందరూ మాట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఒకవేళ అట్లనే ఉప ఎన్నిక వస్తే గనక దానం నాగేందర్ గెలవడు అక్కడ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుర్రట. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏం చెప్తుర్రంటే, మళ్ళా దానం ఒకవేళ ఇక్కడ పోటీ చేస్తే గనక దానం గెలవడు కాబట్టి ఇగో ఈ రాజు యాదవ్ అనేటైనే చాలా ఏండ్ల నుంచి, ఎన్నేళ్ళ నుంచి, 30 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండు కాబట్టి ఈయనకి ఇయ్యరి అని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కలిసి ఫ్లెక్సీలు వేసిర్రు. ఇవి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, అసెంబ్లీ నడిచేటప్పుడు అసెంబ్లీకి పోతుంటే వస్తున్న నాయకులు కూడా కనబడాలి అని, అట్లనే ఇక్కడ సీఎం ఇంటి దిక్కు పోయేటప్పుడు బంజారా హిల్స్ రూట్లో ఉన్న రూట్లలో కూడా చాలా చోట్లలో ఈ ఫ్లెక్సీలు వేసిరు. ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ ఫ్లెక్సీల మీద చర్చ జరుగుతుంది. ఒక దిక్కు అనర్హత పిటిషన్ మీద చర్చ జరుగుతున్న టైంలోనే ఈయన ఫ్లెక్సీలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఈ ఫ్లెక్సీలలో వేసిరు. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్షన్ వినిపిస్తుంది. ఏంటి అంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత పడితే కనుక ఒకవేళ ఎన్నికలకు పోవాల్సి వస్తే, అక్కడ ఉప ఎన్నికలు వస్తే కనుక వీళ్ళకే మళ్ళీ టికెట్లు ఇయ్యరు అనేది కూడా ఒక లీక్ ఇప్పటికే బయటకు వచ్చింది. వీళ్ళకే టికెట్లు ఇయ్యరేమో అనే అనుమానాలు ఇంకా పెంచేటట్టు ఉంది ఈ ఫ్లెక్సీ. ఎందుకంటే వాళ్ళకే ఒకవేళ ఇస్తే కనుక
10 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేలలో కూడా 10ంటికి ఎన్నికలు జరిగితే 3-4 తప్ప ఏవి గెలిచేటట్టు లేరు, మిగతా ఏవి రావు అనేది వాళ్ళు ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేలలో వచ్చింది అనే వార్తలు కూడా మనం చూసినాం, విన్నాం. అట్లనే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కనుక వాళ్ళకి ఇవ్వరు, అదే స్థానాలకు పోటీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచిన వాళ్ళు, ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కాదు వాళ్ళు. సో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కనుక వాళ్ళు గెలవరు. కాబట్టి క్యాండిడేట్లను మార్చుర్రి, క్యాండిడేట్లను మార్చుతారు అనే ఒక ప్రచారం చాలా ఎక్కువ నడుస్తుంది. అందుకే ఈ మధ్య ఏం చెప్తుర్రు, వీళ్ళు కూడా అనర్హత వేటు పడుతుందేమో అనే భయంతో వీళ్ళు కూడా కోర్టులలో అఫిడవిట్లు వేసిర్రు. వీళ్ళు కూడా ఏం చెప్తుర్రు, కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పారు కదా కోర్టుకి, ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీలో చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలేమే అని కొంతమంది చెప్పారు. ఇంకా కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఫ్లెక్సీలలో మా బొమ్మలు వాడుకుంటారు, మా ఫోటోలు వాడుతుర్రు, మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము, వాళ్ళు ఎట్లా వాడుకుంటారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోర్రి అన్నారు. ఇంకా కొంతమంది ఏమో నాకు కేసీఆర్ అంటేనే మస్తు ఇష్టం, మా ఇంట్లో ఆయన ఫోటోనే ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా దేనికోసం అంటే అనర్హత నుంచి తప్పించుకునేందుకోసం. అనర్హత పడుతుంది ఖచ్చితంగా అనేది ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే ఇంకా 3 ఏండ్లు ఉంది ఈ ప్రభుత్వం, ఇంకా 3 ఏండ్లు ఉంది. 3 ఏండ్ల వరకు ఇది సాగదు కాబట్టి ఖచ్చితంగా కోర్టులో ఏదో ఒకటి తేలుతుంది, ఉప ఎన్నిక వస్తుంది అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా అనుకుంటుంది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గనక ఇప్పుడున్నటువంటి వాళ్ళకే ఇస్తే గెలవరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు. ఇప్పుడు 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా 10కి 10 గెలవాలి. కాంగ్రెస్ పార్టీకి పరువుకు సంబంధించిన విషయం అవుతుంది అది. ఎందుకంటే ఆ పార్టీలో చేరిన తర్వాత ఆ ఎమ్మెల్యేలను గెలిపించుకోకపోతే కనుక ఆ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనేది జనాలకు ఓపెన్గా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు తలకు మించిన భారం అవుతుందట వీళ్ళని గెలిపించుకున్నాడు. కాబట్టి క్యాండిడేట్లను మారుద్దామా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది అనేది మనం విన్నాం. అయితే ఇప్పుడు వీళ్ళేదో మంత్రి పదవులు వస్తాయి మాకు అధికార పార్టీలకు పోతే, లేకపోతే పనులు అయితే ఇంకొకటైతే అని పోయిన చాలా మంది ఇప్పుడు తలకాయలు పట్టుకుంటారట. ఎందుకంటే మంత్రి పదవులు ఇంకొకటి దూరం పోవు, అసలు మళ్ళీ మా టికెట్ మాకు వస్తుందా లేదా అనే అనుమానం అవుతుంది అని చాలా మంది వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చెప్తురట. ఇప్పుడు సర్వేలు చేయించుకున్నాం మేము, సర్వేలలో మీరైతే క్యాండిడేట్లు అయితే గెలవరేమో అని వస్తుంది అని కొంచెం క్యాండిడేట్లను మార్చే ప్రయత్నము, ఒక ఫీలర్లు ఇచ్చేది, ఆ ప్రయత్నం జరుగుతుంది, ప్రభుత్వం నుంచి వస్తుంది. మాకేదో పదవులు వస్తాయని ఇంకోటి వస్తాయని ఆశకు పోతే ఏదో సామెత ఉంటుంది కదా, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న లెక్క, ఏదో వస్తుంది అనుకొని పోతే మేము ఉన్నది కూడా ఊడేటట్టు ఉంది. మళ్ళీ ఒకవేళ మాకు సీట్లు ఇస్తారా లేదా అనే కొత్త టెన్షన్ ఇప్పుడు చాలా మంది నాయకులకు పట్టుకుందట. దానంకైతే అది ఇంకా ఎక్కువ పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో కూడా ఇంట్లో ఓపెన్గా బయటకు వచ్చి మాకు టికెట్లు ఇయ్యిరి అనో, లేకపోతే మాకే టికెట్ వస్తుంది అనో ఇప్పటివరకు ఎవరు చెప్పుకోలే. ఒక దిక్కు కోర్టు కేసు ఇష్యూ ఈరోజు వచ్చిన రోజే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీలు వచ్చుడు, ఇవన్నీ చూస్తే దానంకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇవ్వబోతోంది, దానంకు పెద్ద షాక్ తగలబోతోంది వచ్చే రోజులలో. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎంపీకి పోటీ చేస్తే ఓడిపోయింది కదా, గట్లనే ఇప్పుడు ఎమ్మెల్యేకి మళ్ళీ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కనుక పోటీ చేస్తే ఓడిపోతాడు. కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వకూర్రి, మాకు టికెట్ ఇయ్యి అని ఎవరికి వాళ్ళు పైరవీలు చేసుకుంటున్నారట. అందులో ఈయన పేరు మీద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటైనాయి. మొత్తం ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీలు వేసిర్రు. ఈ ఫ్లెక్సీలు చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారట, అంటే ఖుద్దు కాంగ్రెస్ నాయకులు అందులో ఉన్నోళ్ళు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలకు పెయ్యుండు కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడుకుంటున్నారట, ఇప్పుడు దానంకు షాక్ తప్పదు, ఖచ్చితంగా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కనుక దానం నాగేందర్కు టికెట్ ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ అనేది మాట్లాడుకుంటున్నారట. మరి టికెట్ వస్తుందా రాదా, ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది అనేది చూడాలి ఇప్పుడు రానున్న రోజులలో. మొత్తానికైతే ఇవాళ ఇది హాట్ టాపిక్. చాలా చోట్ల ఇట్లాంటి ఫ్లెక్సీలు ఏర్పాటైనాయి. ఇవి వేసుకుంది ఎవరో నాయకులు వాళ్ళో కాదు, ఈ నాయకుడు ఈయనే వేసుకున్న ఫ్లెక్సీ కాదు, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఈయనకి టికెట్ ఇయ్యర్రి, దానం నాగేందర్కి వద్దు, దానం నాగేందర్కి ఇయ్యకుర్రి, ఈయనకు టికెట్ ఇయ్యర్రి అని కనీసం ఆయన ఫోటో కూడా లేకుండా, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ, ఆయన ఫోటో కూడా లేకుండా ఫ్లెక్సీలు వచ్చినాయి. ఇప్పుడు దీనికి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఏం సమాధానం చెప్తుంది అనేది చూడాలి.